హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మీ ముందుకు టైమ్ అండ్ వర్క్ అనేటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. త్వరలో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది ఏపీలో. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు, డిఎస్సి నోటిఫికేషన్లు, సచివాలయ ఉద్యోగాలు ఇవన్నీ భర్తీ చేస్తారు. అలానే తెలంగాణలో కూడా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది. చాలామంది తెలివైన విద్యార్థులటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే నోటిఫికేషన్ వచ్చి ఎప్పుడన్నా రాని మనమైతే సన్నద్ధంగా ఉండాలి అంటుంది. ఇప్పుడు ఒకసారి మనము మన ఆర్మీని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే 2000 సంవత్సరం ఆ టైంలో 2000, 2001 ఆ టైంలో ఏమైందంటే బార్డర్లో పాకిస్తాన్ సడన్గా చెప్పా పెట్టకోకుండా బార్డర్లో చెప్పా పెట్టకోకుండా 20 కిలోమీటర్లు కాన్వాయ్ వేసుకొని 20 కిలోమీటర్లు వెపన్స్, యుద్ధ ట్యాంకులు, తర్వాత భయంకరమైనటువంటి వెపన్స్ వేసుకొని మొత్తం 2000 మంది మన ఇండియా మీద దాడి చేసి రాజస్థాన్లో ఉన్నటువంటి ఆ బార్డర్ని ఆక్యుపై చేసేకి వచ్చారు. ఈ బార్డర్లో మన దగ్గర ఉన్నటువంటి ఆర్మీ ఎంతమంది ఉన్నారంటే 120 మంది ఉన్నారు. 120 మంది. అది ఎప్పుడు వీళ్ళు జనరల్గా పహారాకి వెళ్తారు. పహారాకి వెళ్తే కొంచెం సౌండ్లు వస్తాయి, ఏదో కదలికలు జరుగుతున్నాయి అని వీళ్ళు బైనాక్యులర్లో వేసి చూస్తే భారీగా కనపడుతున్నాయి. రాత్రి ఒక హెలికాప్టర్లో వెళ్ళి చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఈ విషయం బయటపడింది. 2000 మంది, దాదాపు 20 కిలోమీటర్ల మేర కాన్వాయ్ ఉంది, భారీ సైన్యంతో పాకిస్తాన్ వస్తుంది అని చెప్పారు. అర్ధరాత్రి టైం, దగ్గర 12 అయింది. మన వాళ్ళు చూస్తే 120 మంది ఉన్నారు. అప్పటికి మేజర్ ఎవరు అంటే కుల్దీప్ సింగ్ అనమాట. మేజర్ ఎవరు? కుల్దీప్ సింగ్. హైకమాండ్కి ఫోన్ చేసి చెప్తే ఎలాగోలా సరే తెల్లవారుజామున వరకు మెయింటైన్ చేసి వెలుతురు వస్తానే మనం వచ్చేస్తాము, మన హెలికాప్టర్లు, మన యుద్ధ విమానాలు అన్నీ వచ్చేస్తాయని. లేదా బెటర్ సజెషన్ ఏంటంటే మీరు అక్కడ నుంచి వెళ్ళిపోండి అని, సింపుల్ చెప్పాలంటే పారిపోండి ఆ ఏరియా నుంచి అని చెప్పాడు. కానీ మన ఆర్మీలో ఏ ఒక్క సోల్జర్ కూడా మనం చచ్చిపోతాం, పాకిస్తాన్ 10 మందిని వేసి చచ్చిపోతాంలే అనేసి అలా తెగించి ముందుకెళ్ళారు. అంటే వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక అద్భుతమైన ప్రణాళిక రచించారు. ల్యాండ్ మైన్స్, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి తుపాకులు, గన్లు, వీళ్ళ దగ్గర పాపం ఈ ఫిరంగిలు కూడా లేవు. అలాంటి పరిస్థితి అనమాట 2000 టైంలో. అని సడన్గా వీళ్ళు మంచి ఐడియా, ల్యాండ్ మైన్స్ అవి ఇవి ప్లాన్ వేసుకొని చేశారు. పాకిస్తాన్ వాళ్ళు భయపడి సరే చూద్దామని పొద్దున వరకు ఉన్నారు. పొద్దున అయ్యేసరికి మన యుద్ధ విమానాలు వచ్చి ధ్వంసం చేసి పాకిస్తాన్ వాళ్ళని పారిపోయేటట్లు చేసింది. అర్థమైందా? చూడు, 120 మంది రాత్రంతా కాపాడినారు మన బార్డర్ని. లేకపోతే రాజస్థాన్ దాటేసి ఇండియాలోకి వచ్చేవాళ్ళు. అంత భయంకరంగా ఉండు, అంటే అంత ఈజీ కాదు, కానీ ఈ ఏరియా మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకొని పోయేటోళ్ళు. అలా అంటే వాళ్ళు వచ్చిన తర్వాత చూద్దాములే అని ఉంటే మన 120 మంది చనిపోయేటోళ్ళు లేదా పారిపోయేటోళ్ళు. కానీ వీళ్ళు ఎంత సన్నద్ధంగా ఉన్నారంటే చూడండి ఒక్కసారి. 120 మంది రాత్రి అంతా ఆపారు సైనికుల్ని, పాక్ సైనికుల్ని. పొద్దున అయ్యాలకు మన ఆర్మీ దిగింది, ధ్వంసం చేసేసారు, పాకిస్తాన్ పారిపోయిందన్నమాట. అలా మనం కూడా నోటిఫికేషన్ వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత చూసుకుందాంలంటే ఏముండదు. నోటిఫికేషన్ వచ్చేసరికి మన ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యాలి. కాబట్టి అందుకోసమే నేను ప్రతి వీడియోలో మనం చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఎవరినైనా సరే ఉద్యోగం వచ్చిన వాళ్ళని చూసుకో. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివిన వాళ్ళు, మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివి జాబ్ కొట్టారని అడగండి. వాళ్ళు నిజంగా చెప్తే, నీ మంచి కోరుకునే వాళ్ళైతే నోటిఫికేషన్ రాకముందే చదువు అని చెప్తారు. అర్థమైందా? సో కాబట్టి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మిమ్మల్ని మీరు సక్సెస్ కావడమే నా యొక్క సక్సెస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి ఇవాళ మనం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ ఆల్రెడీ షార్ట్ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫుల్ లెంత్ వీడియో, ఒక 10 to 12 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాము. సో మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ఇంకోటి, యాప్లో మీ తక్కువ ఫీజుతో పెట్టాను. యాప్లో మనం ఫుల్ వీడియోస్ అన్నీ ఉంటాయి,
చూసుకోండి. ఓకే, సో రైట్, ఇప్పుడు మనము కాలము పని అనేటువంటి ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీనికి ఇంట్రడక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో టైమ్ అండ్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే కాలము పని చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ ఎగ్జామ్లో, మెయిన్స్ ఎగ్జామ్లో ఈ చాప్టర్ నుంచి 10 క్వశ్చన్లు పక్కాగా వస్తాయి. తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో 2 వస్తాయి. ఎస్ఐ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో కూడా 3 క్వశ్చన్లు రావడం జరుగుతుంది ఈ చాప్టర్ నుంచి. కాబట్టి ఈ 1 మార్క్తో మనకు జాబ్ రావచ్చు, 1 మార్క్తో జాబ్ పోవచ్చు. డిఎస్సి ఎగ్జామ్లో క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్ మనకు చాలా ఇంపార్టెంట్. మీకు సింపుల్గా చెప్పే బాధ్యత నాది. చెప్తాను చూడు. అసలుకు ఒక వ్యక్తి ఇప్పుడు ఎన్ని రోజులు అనుకుందాం. సో అంటే ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒక ఏ అనే వ్యక్తి ఒక పని 10 రోజులు చేస్తాడు, బి అనే వ్యక్తి 20 రోజులు చేస్తాడు. మరి ఇద్దరూ కలిసి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతాడు. ఇద్దరూ కలిసి చేయడం అంటే A+B అనమాట. అంటే 10 + 20 ఎంత అవుతుంది? 30 రోజులు అవుతుంది. సో అందరూ 30 రోజులు అనుకుంటారు, కానీ ఇది రాంగ్ అనమాట. ఎందుకు సార్ అంటే, ఏ అనే వ్యక్తి 10 రోజులు చేస్తాడు, బి అనే వ్యక్తి 20 రోజులు చేస్తాడు. అంటే వీడిద్దరికంటే తక్కువ రోజుల్లో పని అయిపోవాలా, కానీ ఇది ఏమవుతుంది, ఇద్దరు కలిసి పని చేస్తాడే 30 రోజులు పడితే అది ఎలా కరెక్ట్ అవుతుంది? కాబట్టి రాంగ్. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, పని సామర్థ్యం పని చేసే కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, ఓకేనా, సో ఎఫిషియన్సీ అనమాట. సో ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే పని సామర్థ్యం పని చేసే, అంటే విలోమం అంటే ఏంటంటే 10కి ఇన్వర్స్ ఏమొస్తుంది సార్ అంటే, 10కి ఇన్వర్స్ ఏమవుతుంది అంటే 1/10 అవుతుంది. అంటే ఇద్దరూ కలిసి పని చేయడం అంటే 1/10 + 1/20. అర్థమైందా? ఇలా చేయాలా. సో అప్పుడు ఇది ఏమవుతుంది, 20 × 1 20 + 10 × 1 10 డివైడెడ్ బై 10 × 20 అంటే 30/200. 0 0 క్యాన్సిల్ అంటే 3/20 వచ్చింది. అంటే 3/20ని మళ్ళీ మనం చూడు, మామూలుగా 10 అంటే ఇక్కడ 1/10 తీసుకున్నాం కదా, 3/20 అంటే మళ్ళీ రివర్స్ చేయాలి. అంటే 20/3 days అంటే 62/3 days అని అర్థం అనమాట. ఇది జనరల్ మెథడ్. ఇంకొక ట్రిక్ ఒకటి ఉంది. ఏంటి ట్రిక్ అంటే, ఇది రెండోది, ఇది ఫస్ట్ మోడలు, ఇది సెకండ్ మోడల్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బీ కెన్ డూ ఏ 20 days, ఇన్ హౌ మెనీ డేస్ బోత్ కెన్ డూ దట్ వర్క్ అంటాడు. అంటే ఇద్దరు కలిసి పని చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటే 6/2/3 రోజులు పడుతుంది. అది ఒకటి. ఇంకొకటి సూత్రం మోడల్. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకునేకి ఏంటి అంటే, AB/A+B అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇద్దరు కలిసి పనిచేసేదానికి ఈ మెథడ్ అనమాట. ఏ ఎన్ని రోజులు చేస్తాడు? 10 days చేస్తాడు. బి ఎన్ని రోజులు చేస్తాడు? 20 days చేస్తాడు. సో మరి ఇద్దరు కలిసి అన్నాం కదా, AB/A+B అంటే 10 + 20 ఎంత? 30. 0 0 క్యాన్సల్, 10 × 20 20/3 అంటే 62/3 days. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా ఇది ఒక మెథడు, ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ కూడా చెప్తాను, ఆ మెథడే మనం ఫాలో అవుదాం. సో ఇంకొక మెథడ్ ఏంటి అంటే, ఏ ఎన్ని డేస్ చేస్తాడు? 10 days చేస్తాడు. బి ఎన్ని డేస్ చేస్తాడు? 20 days చేస్తాడు. ఎల్సిఎం తీసుకోవాలి. ఈ మెథడే మనం ఇక్కడ నుంచి ఫాలో అవుతాం. సో ఏ 10 days, బి 20 days. మరి ఇద్దరు కలిస్తే ఇక్కడ కసాగు 20 వస్తుంది, ఎల్సిఎం 20. ఇక్కడ 10 20 కావాలంటే ఏం చేయాలా? ఇంటూ 2 చేయాలా. అంటే 10 × 2 చేస్తే 20 అయింది. నెక్స్ట్ అదేవిధంగా 20 × 1 ఎంత? 20. ఇక్కడ 20 కావాలా, అంటే ఇవి యూనిట్స్ అనమాట. సో ఇదే సామర్థ్యం కిందికి వస్తుంది. అంటే 10 20 కావాలంటే 2తో మల్టిప్లై చేస్తాం. 10 20 కావాలంటే ఇంటూ 2. మరి 20 20 కావాలంటే ఇంటూ 1 చేస్తే సరిపోతుంది. మరి ఇద్దరు కలిసి అడిగాడు కదా, బోత్ కెన్ డూ అన్నాడు కాబట్టి ఈ 20 ఓకేనా, ఈ 2 + 1 యాడ్ చేయాలి. ఇది 2, ఇది ఏ 2 యూనిట్స్, బి ఎన్ని యూనిట్స్? 1 యూనిట్. అంటే 2 + 1 అంటే 20/3 అంటే 62/3 days. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైందా? ఇట్లా చేస్తాం మనం, ఓకేనా. సో ఇది ఇవన్నీ మీకు ఇంట్రడక్షన్ అనమాట. అంటే మనకు ఇప్పుడు ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన వీడియోస్ని.
మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, సో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఇట్ 12 days, ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కెన్ డూ దట్ వర్క్ అంటున్నాడు. అంటే ఒక పని ఏ 20 రోజులు చేస్తాడంట, ఏ బీలు ఇద్దరు కలిసి 12 రోజులు చేస్తారంట. అయితే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. సో ఏ వచ్చేసి ఏ 20 days, ఏ అండ్ బి టుగెదర్ అంటే ఏ ప్లస్ బి అనమాట, ఎన్ని డేస్ 12 days చేస్తాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, బి ఒక్కడే అంటున్నాడు. సో బి అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు, అంటే బి అనమాట. ఇప్పుడు ఎల్సిఎం తీసుకోవాలా. 20కి 12కి ఎల్సిఎం ఎంత, 20కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 4తో పోతుంది చూడు. 4 5 జా 4 3 జా 4 5 20 23 60. ఎల్సిఎం ఎంత 60. సో ఎల్సిఎం ఇక్కడ రాసేసాయి 60. అంటే ఇప్పుడు మనం ఒకటి చేద్దాం. ఈ 20 అనేది 60 కావాలంటే ఏం చేస్తాం, ఇంటూ 3 చేస్తాం. 20 60 కావాలంటే ఇంటూ 3 చేయాలి. మరి ఈ 12 60 కావాలంటే ఇంటూ 5 చేస్తాం. 12 5 జా. సో ఇవి యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగాడు, బి ఒక్కడే అన్నాడు కదా. ఇక్కడ ఆల్రెడీ ఏ యూనిట్స్ ఎన్ని 3 అనమాట. ఇవి యూనిట్స్ అనమాట. ఏకి 3 యూనిట్స్, ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే 5 యూనిట్స్ అనేవి. అంటే ఇప్పుడు మనకు బి యూనిట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్, 5 యూనిట్స్ అనమాట. ఏ ప్లస్ బి ఎంత 5 యూనిట్స్. ఇప్పుడు మనకు బి కనుక్కోవాలంటే బి ఎన్ని రోజుల్లో పనిచేస్తాడు అంటే బి యొక్క యూనిట్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో బి యొక్క యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, బి యొక్క యూనిట్స్ ఎన్ని కనుక్కోవాలి కాబట్టి ఏ యొక్క యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఏ యొక్క యూనిట్స్ 3. ఈ ఏ ప్లస్లో 3 రాయి. 3 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3 అవతల పోతే -3 అవుతుంది. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 5 - 3 అంటే 2 అనమాట. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ అనమాట. బి ఎన్ని యూనిట్స్, 2 యూనిట్స్. సో బిని డైరెక్ట్ కనుక్కోలేము, బి యూనిట్స్ కనుక్కున్న తర్వాతనే బి కనుక్కున్నాం. ఇప్పుడు మనకు బి ఎన్ని రోజులు చేస్తాడు అన్నాడు. బి ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్ యూనిట్స్ ఎన్ని 60. 60 బై బి యొక్క యూనిట్లు ఎన్ని 2. సో 2 1 జా 2 30 జా. అంటే బి ఒక పనిని ఎన్ని డేస్ చేస్తాడంట, 30 days చేస్తాడంట. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది ఒక మెథడ్. ఏ 20 days చేస్తాడు, ఏ అండ్ బి ఎన్ని డేస్ 12 days. అంటే మనం చేయాల్సిన పని ఏంటి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఎంత వచ్చింది, 60 వచ్చేసింది. అంటే 20 60 కావాలంటే ఇంటూ 3 చేయాలా, 12 60 కావాలంటే ఇంటూ 5 చేయాలా. బి యొక్క యూనిట్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. అందులో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే బి యూనిట్స్ వచ్చాయి. బి యూనిట్స్ ఎన్ని 2. కాబట్టి బి ఎన్ని డేస్ చేస్తాడు, 60/2 చేస్తే సరిపోతుంది. ఇది ఒక మెథడ్. అలా కాకుండా ఇంకా సింపుల్, ఇంకా ఈ ఇద్దరు ఇచ్చినప్పుడే ఇది మీకు పనికొస్తుంది, నేర్చుకోవాలా. 3 4 ఇచ్చినా కూడా ఇదే ప్రాసెస్ అనమాట, సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో మీకు ఇలా కాకుండా ఇది ఒక మెథడు. ఇంకొక మెథడ్ చెప్తా చూడు. ఇంతకుముందు మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే ఏబి బై ఏ ప్లస్ బి అని చెప్పాను కదా. సేమ్ ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇందులో ఒకరి గురించి మాత్రమే అడిగాడు, ఇద్దరూ కలిసి ఇచ్చాడు. ఏబీలు ఇద్దరూ కలిసి 12 days చేస్తారంట. మరి బి ఒక్కడే అంటున్నాడు. అంటే ఇది ఏ లాజిక్ అంటే ఏబి బై ఏ మైనస్ బి లాజిక్ ప్రకారం యూజ్ చేస్తే మనకు సింపుల్గా అయిపోతుంది. ఏబి అంటే ఏంటి సార్ అంటే ఇద్దరూ కలిసి 12 days చేస్తారు. 12 ఇంటూ అందులో ఒకడే ఎన్ని రోజులు చేస్తాడంట, ఏ ఒకడే 20 days. 12 ఇంటూ 20 డివైడెడ్ బై 20 - 12. పెద్దదానిలో చిన్నదాన్ని తీసేయి. సో ఇప్పుడు 12 ఇంటూ 20 డివైడెడ్ బై 20 - 12 ఎంత 8. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయి. 4 2 జా 8, 4 3 జా 12, 2 1 జా 2 10 జా. సో మనకి ఏం మిగిలింది, 3 ఇంటూ 10 ఎన్ని డేస్ 30 days. బి ఈజ్ ఈక్వల్ టు 30 days. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఇది గుర్తుపెట్టుకో, ఏబి బై ఏ మైనస్ బి లాజిక్ ప్రకారం చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? సో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా డిఎస్సి వాళ్ళకి అడుగుతారు. టెట్లో కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్లో కావచ్చు అడుగుతూ ఉంటారు. ఇవి మీకు టైమ్ అండ్ వర్క్ రావాలంటే ఇలాంటి మోడల్స్ రావాలా. దీని ప్రీవియస్ క్వశ్చన్స్ మనం షార్ట్ వీడియోస్లో పెట్టాము, అది కూడా చూసుకోండి. సో రైట్, నెక్స్ట్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ చూడండి.
ఏ మ్యాన్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ సన్. హీ కంప్లీటెడ్ దట్ వర్క్ ఇన్ 5 days. ఇన్ హౌ మెనీ డేస్ సన్ అలోన్ కెన్ డూ దట్ వర్క్ అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి ఒక పని 15 రోజులు చేస్తాడంట. అంటే ఫాదర్ అనుకుందాం. ఫాదర్ ఎన్ని డేస్ చేస్తాడంట? 15 days చేస్తాడంట. అతని కుమారుని సహాయంతో ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాడంట? 5 రోజులు చేస్తాడంట. అంటే అతని కుమారుని సహాయంతో అంటే తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి అని, ఫాదర్ ప్లస్ సన్ ఇద్దరూ కలిసి 5 days చేశారు అని అర్థం అనమాట. మరి ఆ పని కుమారుడు ఒకడే ఎన్ని రోజులు చేస్తాడు అంటున్నాడు. సో ఇప్పుడు 5కి 15కి ఎల్సిఎం ఎంత? 15. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ 15 అనేది 5తో డైరెక్ట్ పోతుంది కాబట్టి పెద్ద నెంబరే కసాగవుతుంది కాబట్టి 15 అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ సన్ ఒక్కడే అంటున్నాడు. సన్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు 15 కావాలంటే ఇంటూ 1, 15 1 15. సేమ్ అట్లనే 5 15 కావాలంటే 5 3 15. సో ఇట్లా ఇప్పుడు కుమారుడు ఒక్కడే అంటున్నాడు. ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ తండ్రి ప్లస్ ఇద్దరు కొడుకులు ఉన్నారు, తండ్రి ప్లస్ కొడుకు ఇద్దరు ఉన్నారు. సో కాబట్టి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఈ ఎల్సిఎం పైన రాయాల 15 ఈ యూనిట్స్ అన్నాం కదా, తీసేసాయి 3 - 1 చేసేసాయి. 3 - 1 ఎంత? 2. అంటే 15/2 అంటే 15లో సగం, 15లో సగం ఎంత? 7.5, 7.5 days. 7 1/2 days. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలి. ఇది ఒక మెథడ్. మీకు ఇంతకుముందు ఇంకో మెథడ్ చెప్పినా కదా, ఏంటి ఆ మెథడు? AB/A+B ప్రకారం అనమాట. AB అంటే సో 15, సన్ ఒకటే, సన్ ఈజ్ ఈక్వల్ టు 15 × 5/15 - 5 ఎంత? 10. 5 1 5 2 15/2 అంటే 7.5. అంటే 15 - 5 చేస్తే 10 వస్తుంది కదా, ఆ 10 అని మాట్లాడు. సో సింపుల్గా ఇది అయిపోతుంది. కానీ మీకు 2 మెథడ్స్ రావాలి, ఈ మెథడ్ రావాలి, ఈ మెథడ్ రావాలి. అంటే 15 × 5/15 - 10 చేస్తే మనకు 7.5 వచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇలా చేయాలి. సో మనం ఎప్పుడే కానీ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ అయితే చదవాలి. టైమ్ అండ్ వర్కే కాదు, ఏ చాప్టర్ అయినా సరే మ్యాథ్స్ రావాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తావో అంత బాగా. మనం పెన్ను పేపర్ తీసుకొని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. చాలామంది ఆన్సర్లు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆన్సర్ కాదు, ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ చదివి దాని నుంచి ఫ్రేమ్ చేసుకోవాలి. మీరు ఒక నోట్స్ పెట్టుకొని సపరేట్గా నేను చెప్పే టాపిక్స్ నీట్గా రాసుకుంటూ పోండి. చాప్టర్ వైజ్ పక్కాగా నీకు మ్యాథ్స్ వస్తుంది. అర్థమైందా? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏమిచ్చాడు? మురళి, శ్రీకాంత్, అనిల్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days, 10 days, 15 days అంట. సో ఇన్ హౌ మెనీ డేస్ దే ఆల్ కంప్లీట్ ద వర్క్ టుగెదర్ అంటున్నాడు. అంటే మురళి ఒక పని 6 రోజుల్లో, శ్రీకాంత్ 10 రోజుల్లో, సో తర్వాత అనిల్ 15 రోజుల్లో చేస్తారంట. అయితే విడివిడిగా ఎన్ని రోజులు చేస్తారంట, ముగ్గురు కలిసి ఎన్ని రోజులు అంటున్నాడు. అంటే ఇప్పుడు 3 persons ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, సో మురళి 6 days అంట, సో తర్వాత నెక్స్ట్ శ్రీకాంత్ 10 days అంట, సో తర్వాత అనిల్ 15 days చేస్తాడంట. సో ముగ్గురు కలిసి అంటున్నాడు. సో ముగ్గురు కలిసి అంటే ఇట్లా ముగ్గురు కలిసి, సరే ఓకే. సో 6 10 15కి ఎల్సిఎం తీసుకుందాం. సో 10 15 6, 2 5 15, 2 3 నెక్స్ట్ 3తో 3 5 15, 3 1 సో నెక్స్ట్ 5తో పోతా చూడు, 5 1 5 3 15, 15 2 30. కసాగ ఎంత? 30. ఇక్కడ రాసేసాయి 30. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ 6 30 కావాలంటే 6 × 5 చేస్తే 30 అవుతుంది. 10 30 కావాలంటే 10 × 3 చేస్తే అవుతుంది. 15 30 కావాలంటే 15 × 2 చేస్తే అవుతుంది. సో కాబట్టి ఇవి యూనిట్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మనకు ఎల్సిఎం ఇది ముగ్గురు కలిసి అన్నాడు కదా. సో కాబట్టి ఈ 30 ఉంది కదా, ఇది పైన రాసేయి 30 ఇవంతా యాడ్ చేసేయి. ముగ్గురు కలిసి అన్నాడు కాబట్టి కలిసి అంటే యూనిట్స్ యాడ్ చేసేసేయాలి. 5 + 3 + 2, 5 + 3 + 2, 5 + 3 8, 8 + 2 10 అనమాట. సో 30/10, 0 0 క్యాన్సిల్ చేస్తే 3 days. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. మురళి ఒక వర్క్ 6 days చేస్తాడంట, సో శ్రీకాంత్ 10 days అంట, అనిల్ 15 days అంట. అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది? 13 వచ్చింది. 30 6 30 కావాలంటే × 5, 10 30 కావాలంటే × 3, 15 30 కావాలంటే × 2 కలిసి, కాబట్టి 30/5 + 3 + 2 చేస్తే 3 days. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలా? సరే ఇంకో ట్రిక్ లేదంటే ABC/AB + BC + CA, దానికంటే ఇది బెస్ట్ కదా. ఈ మెథడ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్ బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా?
సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకు మీరు అనుకుంటుంటారు జాబ్ కొట్టేది చాలా ఈజీలే అని. సో మనకి ఎప్పుడైతే నిర్లక్ష్యం అనేది మన నిర్లక్ష్యమే అంటారు దాన్ని, సోమరితనం అని కూడా అంటారు. చాలామంది నేను పేదవాడిని ఉన్నాను, దేవుడు నన్ను కరుణించకున్నాడు. సో దేవుడు కరుణిస్తాడు. ఎలా కరుణిస్తాడంటే నువ్వు చేసేటువంటి హార్డ్ వర్క్ని చూసి దేవుడికి నచ్చి అప్పుడు కరుణిస్తాడు. అంతేగాని మనం 1% వర్క్ చేసి 99% దేవుని మీద భారం వేయడం చాలా తప్పు. సో అది తర్వాత నిందలు దేవుని మీద వేయకూడదు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు చాలామంది ఏమవుతుంది, ఇండియా మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, అన్ని వరల్డ్ కప్ అంతా చూస్తుంటారు కొంతమంది క్రికెట్, అన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఇండియా మ్యాచ్ ఒకటి చూడు, లాస్ట్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఆడుతుంది, ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూడు, ఎవరు వద్దంటారు. అంతేగాని ఇండియా పాకిస్తాన్ ఓకే చూడు, అంతేగాని అన్ని మ్యాచ్లు జింబాబ్వే, శ్రీలంక, వెస్టిండీస్ అన్నీ చూస్తే టైం వేస్ట్ కదా. మళ్ళీ ఆ తర్వాత ఆ రోజు బాధపడతాం అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏం చేసినా రోజుకు కనీసం నోటిఫికేషన్ రానప్పుడు 4 గంటలు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 8 గంటలు లేదా 12 గంటలు ఆ విధంగా చదివితేనే మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? సో కాబట్టి కొంచెం బాగా సిన్సియర్గా చదువుతానండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇషాన్ మన ఎట్లా కొట్టాడు, ఓ రేంజ్లో కొట్టాడు అనమాట. ఎలా కొట్టాడు, అన్ని రన్లు ఎలా చేశాడు అంటే ప్రాక్టీస్, దాని వెనకాల ప్రాక్టీస్ ఉంటుంది. అర్థమైందా? ప్రాక్టీస్ లేనిది ఎవడు సక్సెస్ కాడు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలా, పెన్ను పేపర్ తీసుకోవాలా, ప్రాక్టీస్ చేయాలా. మన యాప్లో నీట్గా నేను పర్ఫెక్ట్గా నోట్స్లు తయారు చేసి యాప్లో పెట్టాను. కాబట్టి మీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా యాప్ పర్చేజ్ చేసి ఇంకా నీట్గా నోట్స్లు తయారు చేసుకోండి. మీరు మళ్ళీ కొత్తగా ఎతికి చేయాల్సిన అవసరం లేదు. నేను నీట్గా ఎప్పటికప్పుడు యాప్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. అర్థమైందా? క్వశ్చన్లన్నీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో కాబట్టి మీరు కొంచెం ముందుకెళ్ళండి మన యాప్ పర్చేజ్ చేసి. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అమర్, అక్బర్, యాంటోనీ కెన్ టుగెదర్ డూ ఏ వర్క్ ఇన్ 10 days అంట. అంటే ముగ్గురు, సో అమరు, అక్బర్, యాంటోనీ అంట, ముగ్గురు కలిసి ఎన్ని డేస్ చేస్తారంట, 10 days చేస్తారంట. సో అదేవిధంగా అక్బర్, యాంటోనీ ఇద్దరు కలిసి ఎన్ని డేస్ చేస్తారంట, 20 days చేస్తారంట. సో తర్వాత నెక్స్ట్, ఇన్ హౌ మెనీ డేస్ అమర్ అండ్ యాంటోనీ టుగెదర్ కెన్ డూ దట్ వర్క్ అంటున్నాడు. తర్వాత ఇంకో పాయింట్ ఇచ్చాడు, యాంటోనీ అలోన్ 30 days అంట. సో యాంటోనీ 30 days చేస్తాడంట. ఫస్ట్ ఎల్సిఎం తీసుకో, ఎంతనో 10, 20, 30. సో 10, 20, 30కి ఎల్సిఎం. సో 10, 20, 30. సో 10తో 10 1 జా, 10 2 జా, 10 3 జా, 10 2 20, 23 జా 60 ఎల్సిఎం వస్తుంది. ఎల్సిఎం ఎంత, 60. సో కాబట్టి ఎల్సిఎం 60. సో రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 10 60 కావాలంటే ఇంటూ 6 చేద్దాం. 20 60 కావాలంటే 23 జా, 32 జా, ఇవి యూనిట్స్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడు, అమర్, యాంటోనీ కలిసి ఎన్ని రోజులు చేస్తారు అంటున్నాడు. అమర్, యాంటోనీ కలిసి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాంటోనీ ఇక్కడ ఉన్నాడు అంటే 2 చోట్ల ఉన్నాడు. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎవడు అక్బర్ ఇక్కడ ఉన్నాడు అంటే, సో మనకి ఇప్పుడు ఎవరి గురించి అన్నాడు, అమర్, యాంటోనీ అంటున్నాడు. అమర్ ప్లస్ యాంటోనీ అంటున్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 సో అమరు ఇక్కడ ఉన్నాడు, అమరు యాంటోనీ అంట. సో యాంటోనీ తెలుసు ఎన్ని యూనిట్స్, 2 యూనిట్స్. సో మనకు కావాల్సిండేది ఏంటి, ఇక్కడ యాంటోనీ ఉన్నాడు, ఇక్కడ కూడా యాంటోనీ ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 60/6 ప్లస్ యూనిట్స్ మెయిన్ చూసుకోండి, 6 + 3 - 2 చేయి. సో సారీ 6 - 3 6 అంటే దీంట్లోంచి దీన్ని తీసేయి. ఇక్కడ అక్బర్ ఉన్నాడు, యాంటోనీ ఉన్నాడు, ఇక్కడ అక్బర్ ఉన్నాడు, యాంటోనీ ఉన్నాడు. కాబట్టి 6 - 3 ఇక్కడ యాంటోనీ ఒక్కడే ఉన్నాడు కాబట్టి +2 వేసేసాయి. అంటే 60/5 5 1 జా 5 12 జా 12 days ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా చేయాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకు స్టోరీ ఇక్కడ అమరు, అక్బరు, యాంటోనీ. సో ఇక్కడ 2 అక్బర్లు ఉన్నాడు, 2 యాంటోనీలు ఉన్నారు కాబట్టి డబల్ అవుతాయి వాల్యూస్. కాబట్టి డైరెక్ట్ ప్లస్ చేసుకోవాలా. సో దీంట్లోంచి దీన్ని తీసేయాలా. ఇక్కడ అక్బర్ ఉన్నాడు, యాంటోనీ ఉన్నాడు, తీసేయాలి ఈ 2. 6 - 3 తీసేసి ఇంకా దీన్ని యాంటోనీ ఒకటి ఇక్కడ ఉన్నాడు కాబట్టి 1 యూనిట్స్ ఎన్ని 2. కాబట్టి 6 - 3 + 2 చేస్తే 6లోంచి 3 పోతే 3 అవుతుంది, 3 + 2 5 అంటే 60/5 ఎంత, 12 days ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలా మనం. ఓకేనా? సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి, 12 days అనమాట. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 2 pipes కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 3 minutes 7 minutes రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అంటే 2 పైపులు ఒక ట్యాంకుని
ఏ అనే ఒక పైప్ అనుకో 3 minutesలో ఫిల్ చేస్తుంది. ఇంకోటి బి అనే ఒక బి అనే ఒక పైప్ తీసుకో 7 minutesలో ఫిల్ చేస్తుంది. ఓకేనా? టేక్ ఎల్సిఎం. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ ఆల్ ద 3 pipes, సరే ఇంకో ట్యాంక్ కూడా చెప్పాడు. సో ఇంకో ట్యాంక్ చెప్పాడు. సి అనే పైప్ ఏం చేస్తుందంట, సి అనేది థర్డ్ పైప్ కెన్ ఎంప్టీ ద సేమ్ ట్యాంక్ ఇన్ 3 minutes అంట. అంటే ఇది ఖాళీ చేస్తుంది, ఇది మైనస్. ఖాళీ చేస్తా అంటే మైనస్, మిగతా రెండు ప్లస్, మిగతా రెండు ఫిల్ చేస్తాయి కాబట్టి ప్లస్ అని గుర్తుపెట్టుకోవాలా. సో ఏమంట 3 minutesలో అంట. సో 3 minutesలో ఎంప్టీ చేస్తుందంట. సో ఫస్ట్ ఎల్సిఎం అయితే ఫైండ్ అవుట్ చేయి. ఎల్సిఎం 3, 7, 2 పైపులు ఒక తొట్టాను, 5 నిమిషాలు 7 నిమిషాలు కదా. సారీ ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడినట్టుంది. సో ఇది 5 minutes అనమాట. సో కాబట్టి ఇక్కడ 5 వేద్దాం. 5, 7, 3, 5, 7, 3 మూడు ప్రైమ్ నెంబర్సే కాబట్టి 5, 7 35, 35, 3 105. ఇప్పుడు యూనిట్స్ తీసుకుందాం. యూనిట్స్ 5, 105 కావాలంటే 5 × 21. సో 21 5 105. నెక్స్ట్ 7 × 15 చేస్తే 105 అవుతుంది. సో నెక్స్ట్ 3 3 9, 3 5 15. ఇవి యూనిట్స్ బాబు, యూనిట్స్. సో ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ ఇది. సో దీని ప్రకారం మనం చేస్తే ఇప్పుడు మనకు 3 కలిసినట్టు కదా, ఏ ప్లస్ బి, ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 105 బై ఇది 21 + 15 - 35. 21 + 15 ఎంత, 36. 36లో 35 పోతే 1 వస్తుంది. కాబట్టి 105 minutes. ఆన్సర్ ఏంటి, 105. 105 minutes అంటే సో 1 hour అంటే 60 minutes, అంటే 1 hour 45 minutes అనేది ఆన్సర్ అనమాట. సో 1 hour 45 minutes. 105 minutesని మనం ఎలా తీసుకుంటామంటే 1 hour అంటే 60 minutes కదా. 1 hour అంటే 60 minutes, ఒక 45 minutes, ఈ రెండు యాడ్ చేస్తే అంటే 1 hour 45 minutes అని అర్థం అనమాట. ఓకేనా? అంటే 1 hour 45 minutes, 1 గంట 45 నిమిషాలు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రైట్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days అంట. అంటే ఏ మరియు బిలు కలిసి ఒక వర్క్ 15 days చేస్తారంట. ఓకే. నెక్స్ట్ బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 20 days అంట. అంటే బి మరియు సిలు కలిసి 20 days చేస్తారంట. నెక్స్ట్ సి అండ్ ఏ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days అంట. సి మరియు ఏలు కలిసి ఎన్ని డేస్ చేస్తారంట, 30 days చేస్తారంట. సో ఇన్ హౌ మెనీ డేస్ సి అలోన్ కెన్ డూ దట్ వర్క్ అంటున్నాడు. అంటే సి ఒక్కడే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. సో టేక్ ఎల్సిఎం 15, 20, 30కి ఎల్సిఎం తీసుకో. 15, 20, 30కి ఎల్సిఎం తీసుకుందాం. 5తో పోతా చూడు, 5 3 5 4 5 6 అగైన్ 3తో పోతా చూడు, 3 1 3 2 సో 2 1 2 2 2 1 2 2 4 4 3 12 12 5 60. ఎల్సిఎం ఎంత, 60 వచ్చింది. సో ఇప్పుడు మనము 15 60 కావాలంటే ఇంటూ 4 చేస్తాం, 20 60 కావాలంటే ఇంటూ 3 చేస్తాం, 30 60 కావాలంటే ఇంటూ 2 అనమాట. ఇవి యూనిట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఏలు ఉన్నాయి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఉంది కదా. 2 ఏలు 2 బిలు 2 సిలు ఉన్నాయి. అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు యూనిట్స్ కావాలి మనకు. అంటే సో ఏలు 2 ఉన్నాయంటే 2a, బీలు 2 ఉన్నాయంటే 2b, అన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ స్టోరీ. సో యాడ్ చేస్తే 2 ఏలు 2 బిలు 2 సిలు అవుతాయి. కాబట్టి 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో 4 + 3 7, 7 + 2 9, 9 యూనిట్స్ అవుతాయి. ఇదంతా యాడ్ చేసి ఎంత వస్తుంది, 9 అనమాట. సో ఇవన్నీ యాడ్ చేయి. 4 + 3 7, 7 + 2 9. సో ఇప్పుడు ఈ ఇంటూ 2 అవతల పోతే బై 2 అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 9/2 అవుతుంది. సో ఓకే. ఇప్పుడు సి యొక్క యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సి యొక్క యూనిట్స్ 9/2 అంటే ఏమని అర్థం? సో 9/2 అంటే 4.5 అని అర్థం అనమాట. 4.5. సో ఇప్పుడు మనకు ఇక్కడ చూసినట్టయితే సి మాత్రమే అడిగాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది కదా. ఏ ప్లస్ బి యొక్క యూనిట్స్ చూడు, ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే 4 + సి ఈజ్ ఈక్వల్ టు 4.5 కదా. +4 అవతల పోతే -4 అవుతుంది. అంటే సి ఈజ్ ఈక్వల్ టు 0.5 అవుతుంది. అంటే 4.5లో నుంచి
4 తీసేస్తే 0.5, 0.5 అంటే 1/2 అనమాట. మనకు సి ఒక్కడే ఎన్రోల్ చేస్తాడు అడిగాడు, సి ఒక్కడే ఎన్రోల్ చేస్తాడు అన్నాడు. కాబట్టి సి యొక్క యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చేసాము, ఎంత 1/2 అనమాట. సో కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎల్సిఎం ఎంత 60/1/2. 1/2 అంటే పైకి పోతే 2 అవుతుంది. అంటే 60 × 2 ఎంత 120. సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజులు చేస్తాడంట, 120 days చేస్తాడంట. ఇది గుర్తుపెట్టుకో. ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయాలా. చూడండి ఒకసారి, A+B 15 days చేస్తాడంట, B+C 20 days చేస్తాడంట, C+A 30 days చేస్తాడంట. సో అయితే సి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడని క్వశ్చన్ అడిగాడు. ఎల్సిఎం ఎంత 60, అంటే 15 60 కావాలంటే ఇంటూ 4 చేయాలా, 20 60 కావాలంటే ఇంటూ 3 చేయాలా, 30 60 కావాలంటే ఇంటూ 2 చేయాలా. సో ఇప్పుడు సి ఒక్కడే అన్నాడు కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఇచ్చాడు, 2 Aలు 2 Bలు 2 Cలు ఉన్నాయి కాబట్టి 2 × A+B+C = 9 ఇంటూ 2 అవతల పోతే /2 అవుతుంది. అంటే 9/2 అంటే 4.5. అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. మనకు అడిగింది సి వాల్యూ ఒక్కడే అడిగాడు, సి ఒక్కడే ఎన్ని రోజులు పనిచేస్తాడు అన్నాడు. ఇక్కడ A+B+C ముగ్గురు కలిస్తే 4.5 యూనిట్స్ అనమాట ఇవి. సో ఓకేనా. అందులో ఏ మరియు బీలు ఎన్ని యూనిట్స్, 4 యూనిట్స్. ఈ 4ని A+B బదులుగా రాయి. 4 + C = 4.5 +4 అవతల పోతే -4. అంటే సి వాల్యూ ఎంత 0.5. 0.5 అంటే 1/2. సి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడంటే, సి ఒక్కడే అంటే టోటల్ ఎల్సిఎం 60. 60/1/2 అంటే సి ఒక్కడే 120 days చేస్తాడు అని అర్థం. సో ఇలా మనం చేయాలా, ఇలా చేస్తేనే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలా. సో కాబట్టి మీరందరూ ఖచ్చితంగా సక్సెస్ అనేది ఈజీగా మీరు వస్తుంది సక్సెస్. ఒక ప్లాన్ ప్రకారం, ఆ ప్లాన్ ప్రకారం మనం నోట్స్లు రాసుకోవాలా, నీట్గా చదవాలా. ఓకేనా. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి జాబ్ అయినా వస్తుంది. సివిల్ సర్వీసే 2 సంవత్సరాల లోపల సిన్సియర్గా చదివితే 1 సంవత్సరం తర్వాత నువ్వు జాబ్ వస్తుంది. సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ అవుతావు. అలాంటిది చిన్న చిన్న ఉద్యోగాలు మనం సాధించలేమో చెప్పండి. సో కాబట్టి ఖచ్చితంగా మనం సక్సెస్ వస్తాం, మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా చూసుకోండి. సో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. అంటే ఏ అనేవాడు ఒక పనిని 18 రోజులు చేస్తాడంట. సో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. ఓకే. సో తర్వాత నెక్స్ట్, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. బి అనేవాడు ఆ వర్క్ని 15 days చేస్తాడంట. సో రైట్. తర్వాత బి స్టార్ట్స్ ద వర్క్ ఆఫ్టర్ 10 days. అంటే ఫస్ట్ బి వర్క్ మొదలు పెట్టాడంట. ఆఫ్టర్ 10 days హీ లెఫ్ట్. 10 days చేసిన తర్వాత వాడు వదిలేశాడంట. వీడు వర్క్ 10 days చేసిన తర్వాత వదిలేస్తే ఎవరు చేయాల వర్క్, ఏ చేయాల రిమైనింగ్. సరే నెక్స్ట్, ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ డూ దట్ వర్క్. అంటే ఆ వర్క్ ఏ అనేవాడు, అంటే రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్ చేశాడో కనుక్కోవాలా. తర్వాత హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ద ఎంటైర్ వర్క్. అంటే ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది అంటున్నాడు. అంటే 2 క్వశ్చన్లు అడిగాడు. ఏ వచ్చేసి రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్ చేస్తాడు, మరి టోటల్ వర్క్ అంటే ఆ వర్క్ మొత్తం కంప్లీట్ కావడానికి ఫస్ట్ నుంచి వీడు 10 days వదిలేసాడు కదా, కాబట్టి 10+ అనేది ఒకటి వస్తుంది. సో రైట్, ఫస్ట్ టేక్ ఎల్సిఎం. 18కి 15కి ఎల్సిఎం చూద్దాం. 18కి 15కి ఎల్సిఎం ఎంత, 3 6 3 5 6 5 30 33 180. ఎల్సిఎం ఎంత 180 వచ్చింది. అంటే 18 10 180, 15 12 180. ఇది సో ఇది ఎల్సిఎం 180 వచ్చింది. ఏ 18 యూనిట్స్ 18 days అనమాట. 18 10 180, 15 12 180. సో రైట్, ఇప్పుడు చూద్దాం టోటల్ యూనిట్స్ ఎన్ని, 180 యూనిట్స్ గుర్తుపెట్టుకో. బి ఎన్ని డేస్ చేశాడు, 10 days చేశాడు. అంటే బి యొక్క యూనిట్స్ ఎన్ని, 12 యూనిట్స్. అంటే 10 × 12 120. 10 × 12 ఎంత 120. అంటే టోటల్ 180 యూనిట్స్కి గాను. సో ఇవి కంప్లీట్ అయినాయి. ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయినాయి, 120 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. సో అంటే 120 తీసేయి, 180లో 120 పోతే 60 మిగులుతుంది. అంటే రిమైనింగ్ వర్క్ ఎవరు చేశాడు, ఏ చేశాడు రిమైనింగ్ వర్క్. సో అంటే 60 యూనిట్లు ఉన్నాయి రిమైనింగ్ వర్క్. దేర్ ఫోర్ రిమైనింగ్ వర్క్ డన్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 180 డివైడెడ్ బై
సారీ టోటల్ 180 కాదు, రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి 60. ఏ యొక్క యూనిట్లు ఎన్ని 10 అనమాట. కాబట్టి 10 కొట్టాలి, డివైడ్ బై 10 కొట్టాలి. అంటే 0 క్యాన్సిల్ చేస్తే 6 డేస్. అంటే రిమైనింగ్ వర్క్ ఏ ఎన్ని డేస్ చేశాడు 6 డేస్ చేశాడు. మరి టోటల్ వర్క్ ఎన్ని రోజు అంటే ఫస్ట్ 10 డేస్ తర్వాత వదిలేశాడు. కాబట్టి ఈ వర్క్ కంప్లీట్ కావడానికి 10 డేస్ ప్లస్ 6 డేస్ అంటే 16 డేస్ పట్టింది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకొకసారి చూడండి క్వశ్చన్. అంటే ఏ ఒక వర్క్ 18 డేస్ చేస్తాడంట, బి 15 డేస్ చేస్తాడంట. సో బి వర్క్ ఫస్ట్ స్టార్ట్ చేశాడంట, 10 డేస్ తర్వాత వదిలేసిపోయినాడంట. సో రిమైనింగ్ వర్క్ని ఏ చేశాడు అంటే ఇప్పుడు 2 క్వశ్చన్లు అడిగాడు. రిమైనింగ్ వర్క్ ఏ ఎన్ని డేస్ చేశాడు, ఆ వర్క్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పట్టింది అన్నాడు. కాబట్టి ఎల్సిఎం 180 వచ్చింది. బి అనేవాడు 10 డేస్ చేశాడు. బి యొక్క యూనిట్స్ ఎన్ని 12 యూనిట్స్ అనమాట. కాబట్టి 10 × 12 చేస్తే 120 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. టోటల్ యూనిట్స్ ఎన్ని 180. 180లో 120 యూనిట్స్ పోతే 60 యూనిట్స్ మిగిలాయి అనమాట. కాబట్టి ఎవరు చేశారు మిగిలిన పనిని ఎవరు చేశారు అంటే ఏ చేశాడు. మిగిలిన యూనిట్లు ఎన్ని 16 అనమాట. 60 యూనిట్స్ డివైడ్ బై ఏ యూనిట్స్ అంటే 6 డేస్. అంటే ఏ రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్ చేశాడు 6 డేస్. మరి టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి 10 + 6 16 డేస్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలా, ఓకేనా. తొందర ఏం లేదు, నిదానంగా నీట్గా రాసుకోండి, ఓకేనా. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ కెన్ కంప్లీట్. నెక్స్ట్ క్వశ్చన్. సో మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక రేంజ్లోకి రావాలంటే, ఓకేనా, అంటే ఒక చిన్న ఉద్యోగం, ఎస్ఐ అనేది ఒక చిన్న ఉద్యోగం, ఈ ఉద్యోగం సాధించాలంటే డిఎస్సి అనేది ఒక ఉద్యోగం. సో ఈ చిన్న ఉద్యోగాలకే మనము నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఉద్యోగాలు ఎలా సాధిస్తారు. కాబట్టి మనం కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. సార్ మాకు సరిగ్గా రావడం లేదు, ఎంత చదివినా రావడం లేదంటే, సో డూ వన్ థింగ్. ఫస్ట్ నాకు వస్తుంది, నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ పెట్టుకో ఫస్ట్ నీ మీదను. తర్వాత రెండోది, లేచిన వెంటనే పాసిమొహంతో దరిద్రమైనటువంటి పనులు చేయకండి. అంటే లేచిన వెంటనే సో తిరగడం అవన్నీ, లేచిన వెంటనే ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసి, సో తర్వాత స్నానం చేసి దేవుడిని ముక్కొని తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంతేగాని ఈరోజు స్నానం చేస్తే మరుసటి రోజు స్నానం ఆల్టర్నేట్ డేస్లో చేస్తారు స్నానాలు మన వాళ్ళు. అలా చేయొద్దు. ఎప్పుడు డైలీ స్నానం చేసి సో క్లాసెస్ అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి నీట్గా. అప్పుడే మనకు అదృష్టం అనేది వస్తుంది. దరిద్రం ఎప్పుడు వస్తుంది, దురదృష్టం ఎప్పుడు వస్తుంది అంటే ఆల్టర్నేట్ డేస్లో స్నానం చేసి ఊరికే ముఖం కడుక్కొని చదివితే దరిద్రం ఎందుకు రాదు చెప్పండి. కాబట్టి ఇట్లాంటి కొన్ని పాటించి తీరాల మనం. అర్థమైందా? సో రైట్, మీకు చెప్పేంతటోని కాదు, ఏదో చెప్పినా అనమాట. ఓకే, సో రైట్. ఎక్స్ కామా వై కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20-12 days రెస్పెక్టివ్లీ. ఇఫ్ ఎక్స్ స్టార్ట్స్ ద వర్క్ ఆఫ్టర్ 4 days, వై జాయిన్ విత్ దెమ్. ఇన్ హౌ మెనీ డేస్ దే బోత్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అంటున్నాడు. అంటే క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ అనేవాడు ఒక పని 20 days చేస్తాడంట, వై అనేవాడు 12 days చేస్తాడంట. ఓకే, సో టేక్ ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. 20-12కి ఎల్సిఎం 4 5 20, 4 3 12, 4 5 20, 23 ఎంత 60. ఎల్సిఎం ఎంత 60. 20 60 కావాలంటే ఏం చేయాలా, ఇంటూ 3 చేయాలి. 23 60, 12 5 60. సరే ఓకే, ఇప్పుడు స్టోరీ పెట్టాడు. ఏమంటున్నాడు, సో ఎక్స్ స్టార్ట్స్ ద వర్క్ ఆఫ్టర్ 4 days, వై జాయిన్ విత్ దెమ్. అంటే ఎక్స్ అనేవాడు ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేశాడంట, చేసి 4 days తర్వాత వై జాయిన్ అయ్యాడంట. అంటే ఎక్స్ ప్లస్ వై. సో తర్వాత వై జాయిన్ అయ్యాడంట. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ద వర్క్ టుగెదర్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అంటున్నాడు. అంటే 4 days వర్క్ చేశాడు ఎక్స్ ఒకటే. అంటే 4 × 3, ఎక్స్ యొక్క యూనిట్స్ ఎన్ని 3 యూనిట్స్. 4 × 3 ఎంత 12. అంటే 12 యూనిట్స్ కంప్లీటెడ్ అనమాట. 12 యూనిట్స్ కంప్లీటెడ్. టోటల్ 60 యూనిట్స్లో చూడండి బాగా, టోటల్ 60 యూనిట్స్లో 12 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ ఎన్ని 48 యూనిట్స్ ఉన్నాయి. ఈ 48 యూనిట్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఈ 48 యూనిట్స్ని ఇప్పుడు ఏం చేశారంట, ఇద్దరు కలిసి చేశారంట. అంటే రిమైనింగ్ వర్క్ అంటున్నాడు. అంటే మిగిలిన పనిని ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే 48. therefore గుర్తుపెట్టుకోండి, therefore 48 ఇద్దరు కలిసి అంటే 3 + 5 కదా. సో అంటే 48/8 అంటే సో 8 1 8 6 అంటే ఇద్దరు కలిసి ఆ వర్క్ ఎన్ని డేస్ చేస్తారంటే 6 days చేస్తారు. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఎక్స్ ఎన్ని డేస్ చేశాడు, వై ఎన్ని డేస్. ఎక్స్ 20 days చేశాడు, వై 12 days చేశాడు. ఎల్సిఎం 60. 20 60 కావాలంటే ఇంటూ 3 చేస్తాం.
1260 కావాలంటే ఇంటూ 5 చేస్తాం. సో ఇప్పుడు ఎక్స్ ఒకడే 4 days చేశాడంట, అంటే 4 ఇంటూ ఇక్కడ 3 ఎందుకు వేసామంటే యూనిట్స్ అనమాట. 4 ఇంటూ 3 అంటే 12 యూనిట్స్. ఎక్స్ ఒకడే 12 యూనిట్స్ కంప్లీట్ చేశాడు. టోటల్ 60 యూనిట్స్లో 12 యూనిట్స్ ఎక్స్ కంప్లీట్ చేశాడు, అంటే రిమైనింగ్ 48 యూనిట్స్ ఉన్నాయి. ఈ రిమైనింగ్ వర్క్ని ఇద్దరు కలిసి చేశారంట, అంటే 48/x యూనిట్స్ 3, y యూనిట్స్ 5 అనమాట. కాబట్టి 3 + 5 అంటే 8, అంటే 48/8 అంటే 6 days అనమాట. సో ఇలా చేయాలి మనం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి క్లాసు. సో మీకు ఎంత పెద్ద క్వశ్చన్లు అయినా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. తర్వాత మన యాప్ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్వరూ యాప్లో మీకు డౌట్స్ ఉంటే నాకు అడగండి అని చెప్పరు, నేను చెప్తాను మీకు. వాట్సాప్లో ఏమైనా సరే క్వశ్చన్లో డౌట్ ఉన్నా కూడా మీరు ఎప్పుడైతే యాప్ పర్చేస్ చేస్తారో అప్పుడు మీరు మన సభ్యులు అవుతారు, శ్రీ విశ్వ అకాడమీ స్టూడెంట్స్ అవుతారు. ఓన్లీ యూట్యూబ్ చూసినంత మాత్రాన మీరు జస్ట్ స్టూడెంట్సే, కానీ సో మీరు ఎప్పుడైతే యాప్ పర్చేస్ చేస్తారో అప్పుడు మీ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. యాప్ ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్ అర్థం కాలేదు, నువ్వు నాకు వెంటనే వాట్సాప్ చేసేయి, నీకు దానికి సొల్యూషన్ చేసి పంపిస్తాను, ఓకేనా? సో కాబట్టి మీకు సపోర్ట్గా నేను 24 hours ఉంటాను, మీకు సపోర్ట్గా, మీకు అందుబాటులో. కాబట్టి సో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసే బాధ్యత నాది. ఇప్పుడు మీరు వెంటనే యాప్ పర్చేస్ చేసి మన శ్రీ విశ్వ అకాడమీ స్టూడెంట్స్ అవ్వండి. సో తర్వాత మీకు ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉన్నా ఏమన్నా కూడా నాకు ఫోన్ చేయండి. తర్వాత మన ఈ యాప్లో ఎగ్జామ్స్ పెట్టడం కూడా జరుగుతుంది. ఎగ్జామ్స్ పెట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు అద్భుతంగా నా సపోర్ట్ అయితే ఉంటుంది, ఓకేనా? సో రైట్ ఫ్రెండ్స్, మనము మరలా నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు కలుద్దామంటే ఆల్టర్నేట్ డేస్లో ఈ ఫుల్ వీడియోస్ రావడం జరుగుతూ ఉంటాయి. దీన్ని కంటిన్యూ చేసుకోండి, ఓకేనా? డోంట్ మిస్ ఇట్. రైట్ ఫ్రెండ్స్, సో ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో రావడం జరుగుతుంది. సో ఆల్టర్నేట్ డేస్లో ఇక నుంచి సో ఒక 10 క్వశ్చన్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాను, ఓకేనా? సో రైట్, మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.